పవన్ అనేవాడు ఉంటే నేను సీఎం కాలేనని జగన్ టార్గెట్ పెట్టేసుకున్నాడు. పవన్ అనేవాడు 2029లో మరలా ఇప్పుడు ఎలా చేశాడు అలా నాకు సపోర్ట్ చేయకపోతే నాకు భవిష్యత్తు ఉండదు, నా బిడ్డ మళ్ళీ సీఎం కాలేడని చంద్రబాబు పెట్టేసుకున్నారు. ఈ జనసేన సైనికులకు ఒకటే చెప్తున్నానండి, ముందు పవన్ అనేటటువంటి నిజాయితీ పరుణ్ణి కాపాడుకుంటే రాష్ట్రం బాగుంటుంది. ఎందుకంటే అతనికి స్వార్థం లేదు. పుచ్చలపల్లి సుందరరాయ గారి లాగా ఆస్తులన్నీ ప్రజలకు దారబోసినాడు. ఒక మేఘాలయ ముఖ్యమంత్రి సర్కార్ లాగా 12,000 జీతం తీసుకుని ఆయన పనిచేస్తున్నాడు, చేశాడు. 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా రూపాయి ఆశించాల. ఇవాళ అలాగే పవన్ కళ్యాణ్ ఏమైపోతాడు, ఆ సినిమాలు కూడా వద్దంటున్నాడు. ఎలా మెయింటెన్స్ అవుతాడు, ఫ్యామిలీలు ఎలా మెయింటెన్స్ అవుతాయి? పూర్తి స్థాయి ఉంటే ఫుడ్ ఎవరు పెడతారండి? గడ్డి మామ దగ్గర కుక్కల్లాగా తయారైతే వాళ్ళ బంగారపు స్పూన్తో రాజకీయ నాయకులకి నిన్నటిదాకా ఉద్యోగస్తులు అందరూ కలిసి తినిపించారు లంచాలు అనేటటువంటి మటన్ దమ్ బిర్యానీ, మిగిలింది వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్లారు. ఇవాళ ఇదే పవన్ కళ్యాణ్ వచ్చేసరికి వీళ్ళు తినడానికి లేదు, డిఫెండెడ్ ఆన్ శాలరీ, రాజకీయ నాయకులు తినడానికి లేదు. తింటే ఈయన చూస్తున్నాడు, ఎవరన్నా తింటే మాకు చెప్పండి, మేము యాక్షన్ తీసుకుంటాం. ఇన్ కేసు నేను తప్పు చేసినా కానీ నా మీదైనా మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి డైరెక్ట్ చెప్పేశాడు. ఇంకెక్కడండి? అట్లా ఎట్టా కుదురుద్ది పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో? మన ప్రాణాలకు కూడా ముప్పు ఉందండి. దయచేసి మీ సెక్యూరిటీ పెంచుకోండి, మీ కేటర్ను కూడా మీ ఎమ్మటే పెట్టుకోండి, మీ పర్సనల్ సెక్యూరిటీని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలా అడ్డంగా తయారు ఇవాళ ప్రజలకి, ఇవాళ ఈ ప్రజానాయకులకి. అందరూ కరప్షన్కి అలవాటు పడిపోయారండి, ఎడిట్ అయిపోయారు. 80% మందు గంజాయికి అలా రాష్ట్ర ప్రజలు, అలా అధికారులు కూడా కరప్షన్కి అలవాటు పడిపోయారు. కాబట్టే కదా ఐఏఎస్ ఐపీఎస్లు చదివినటువంటి ఉన్నత ఐపీఎస్లను కూడా ఐఏఎస్లను కూడా ఇవాళ 16-17 మందిని పక్కన పెట్టారంటే వై యూ హ్యావ్ సపోర్ట్ టు ద గూండాస్? ఎందుకు సపోర్ట్ చేశారు? ఎంత కష్టపడితే మీరు ఐఏఎస్లు అవుతారు? ఐపీఎస్లు నా కొడుకు ఐఏఎస్ అంటే ఒక తండ్రికి ఎంత ఆనందం చూడండి. ఆ రోజు వాళ్ళ నాన్నగారిని నమ్మి సుబ్రహ్మణ్యం గారు కానీ ఇంకోళ్ళు కానీ శ్రీలక్ష్మి కానీ ఏ విధంగా జైలు పాలైపోయారు. అదే పరిస్థితి ఇవాళ మీకు అవసరమా? అధికారం వచ్చిన తర్వాత రాష్ట్రంలో కవింపు చర్యలు ఎక్కువైనాయి. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆందోళన కూడా చేశారు. అవునండి, కరెక్ట్ కరెక్ట్, వెరీ గుడ్ క్వశ్చన్. గుడ్ క్వశ్చన్ సార్. మీరు ఇప్పుడు కూడా గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారి పక్క నుండి చక్కగా మాట్లాడుతున్నారు, మంచి క్వశ్చన్ వేశారు. నేను చెప్తాను వన్ బై వన్. అరే S4 మీడియాని కానీ ఇంకోళ్ళని కానీ నిందించడం కాదండి. మీడియాలో మీరేముందండి, వితౌట్ ఇన్సిడెంట్ మీరు మీడియా క్రియేట్ చేయలేరు కదా. వితౌట్ FIR జోగి రమేష్ కొడుకుని అరెస్ట్ చేయలేం కదా. మీరేమన్నారు ఆ రోజున, మీ అందరి దయతో మనందరి గవర్నమెంట్ వస్తే అగ్రిగోల్డ్ బాధితులు అన్నీ కూడా నిధులు ఇచ్చేస్తా, వాడి ఇన్ని వేల కోట్లు ఉన్నాయి, 9,000 కోట్లు నా దగ్గర, ఆంధ్రప్రదేశ్లో నేనే సీఎం అవుతా, 20 లక్షల మంది ప్రజలు, మీరు మీ భార్య బిడ్డలు అందరూ కూడా మీ బంధువులు నాకు ఓట్లు వేస్తే నేను అధికారంలోకి వస్తానన్నావు. వచ్చిన తర్వాత ఏం చేసావు చెప్పండి? దానికి ఒక చైర్మన్ వేసావు, ఎవరో గుంటూరు ల్యాల్లాపరెడ్డిని, ఇక్కడ ఒక చైర్మన్ వేసావు అడపా శేషు అనేవాడిని. ఈ చైర్మన్లు ఏం చేశారు? ఎంతమంది సమస్యలు తీర్చారు? ఎంతమంది చిన్న ఎంప్లాయీస్ రికవరీకి వెళ్ళినోళ్ళు కూడా మేము కట్టింది నీకే, అగ్రిగోల్డ్తో మాకు పని లేదు, నీ ఆస్తులు అమ్మివ్వు, నువ్వు ఇవ్వంటే వాళ్ళు కూడా సఫర్ అయ్యి వాళ్ళ ఆస్తులు అమ్మిచ్చి సూసైడ్లు కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అనేక మంది మహిళలు చచ్చిపోయిన సందర్భం ఉంది. ఎందుకని చేయలేకపోయావు 5 ఏళ్లలో? ఐలాండ్ ఎవరిది? అగ్రిగోల్డ్ ఆస్తులు కదా. అక్కడ చూడండి, టోల్గేట్ కాడ ఆస్తులు ఎవరే? ఐలాండ్ కదా, అగ్రిగోల్డ్ వాళ్ళే కాదా? విజయవాడ చుట్టుపక్కల చూడండి, ఇక్కడ చూడండి, ఇదే బ్యాంక్ కాలనీ పక్కన వెటనరీ కాలనీలో అట్లాగే పడమట్లో కూడా ఉన్నాయి. ఎందుకని మీరు ఆస్తులు సీజ్ చేయలే? ఎందుకని వాళ్ళకే మళ్ళీ అవకాశం ఇచ్చారు? ఎందుకని మీరు సీజ్ చేశారు? సర్వే నెంబర్ ఎందుకు మార్చారు? ఏ విధంగా ఉద్యోగస్తుల మీద FIR ఫైల్ చేస్తారు? ఇఫ్ ద ఇన్సిడెంట్ ఈస్ దేర్, కనపడుతుంది క్లియర్గా, ఎవరు రిజిస్ట్రేషన్ చేసింది, సో అండ్ సో MRO, ఫైల్ ద కేసు ఆన్ దట్ పర్సన్, ఎవరు చేయించుకుంది. వినండి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బెలాగో అట్లాగే సబ్జెక్ట్ వైడ్గా ఎవరు చేయించారు? పలానా ఆయన చేయించుకున్నాడు, కట్టండి FIR. ఎవరు చేశారు? పలానోళ్ళు చేశారు, కట్టండి FIR. ఏమండి, మీరు దోచుకుంటే మీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అర్హత లేని జోగి రమేష్, అర్హత ఉంది భానుకి, సామునేని ఉదయ భానుకి. 14 సంవత్సరాలుగా ఇదే వైఎస్ఆర్ పార్టీని బతికిచ్చింది భాను గారు, బతికిచ్చింది పార్థసారథి BC ఇంకో ఆయన, ఈయన మా కాపు.
అట్లా అనేక మంది పెద్దలు ఉన్నారు. ఈ పెద్దలందరినీ కాదని, నీ పార్టీలో ఇంప్రెస్ అయ్యి వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ కొడుకు కృష్ణప్రసాద్ని కాదని మీరు ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఒక జోగి రమేష్కి ఇవ్వటం. బీసీ సమాజ్ అరే హీఈస్ నాట్ యూజ్ టు ద బీసీ ఆల్సో. ఈయన అగ్రిగోల్డ్ నిమిత్తం కానీ అనేక విషయాల్లో సంపాదించిన డబ్బు కానీ ఒక్క కల్లు గీత కార్మికుడికి సాయం చేశానని చెప్పమానండి. చెప్పు మెళ్ళ కట్టుకు తిరుగుతాం. మీ ఆస్తులన్నీ నీ తమ్ముడి పేర, నీ పిల్లల పేర, ఇంకోళ్ళ పేర, అమెరికాలో చదువుకుంటున్నటువంటి నీ కొడుకు భవిష్యత్తును కూడా చేసి ఆడి పేర పెట్టేవా కానీ అది మీ గౌడ హాస్టల్స్ కింద పెట్టండి. గౌడ విద్యార్థుల స్కూల్స్ ఎప్పుడన్నా కట్టావా ఎక్కడన్నా? అదే ఒక గౌడ బాపట్లలో వాళ్ళ అక్కనే ఏం చేయొద్దు అన్నందుకు అని చంపి తగలబెడితే వేర్ ఈజ్ యువర్ యాక్షన్? వై యూ హ్యావ్ నాట్ అరెస్టెడ్? వై యూ హ్యావ్ నాట్ గివ్ ద కాన్సన్ట్రేషన్ టు దట్ ఫ్యామిలీ ఆల్సో? ఆలోచించండి ఒక్కసారి. కమ్యూనిటీ అనేది మీరు సీటు తెచ్చుకునే వరకే. సీటు తెచ్చుకున్న తర్వాత కమ్యూనిటీకి విరుద్ధంగా అందరూ కలిసి ఓట్లేస్తే గెలిచావు. కానీ నీకు కమ్యూనిటీ ఫీలింగ్ ఉండాలిగా. కమ్యూనిటీ ఫీలింగ్ కూడా లేకుండా ఎక్కడ గౌడ అక్కడే ఉన్నాడు. ఇవాళ అదే కళ్ళు తాగేవాళ్ళు తగ్గారు, మందు తాగేవాళ్ళు పెరిగిపోయారు. ఆ గీత కార్మికులు ఏమైపోతారు? ఎక్కి దిగేటప్పుడు వాళ్ళు జరిగే ప్రమాదాలు ఏంటి? వాళ్ళకి నివారణ కోసం ఏం తీసుకున్నావు? మీ గౌడ కార్పొరేషన్ తరపున ఎవరికి గౌడ ప్రెసిడెంట్ ఇచ్చావు? వాడి ద్వారా మీ కార్పొరేషన్ తరపున ఎంతమంది గౌడు సభ్యులకి లక్షల లోన్లు ఇచ్చావు? స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎందుకు ఇవ్వాలా? ఎందుకు నువ్వు చేయలేకపోయావు? నువ్వే బాగుపడ్డావే. కులం కమిటీ, కులం కార్డు ఉపయోగించి నీ కులాన్ని ఎందుకు పైకి తీసుకురాలా? బీసీలకి అన్ని వర్గాలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసి చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. వెన్నుముక అని కూడా చెప్పాడు, మీరు మర్చిపోయారు. బీసీలు మా వెన్నుముక అన్నారు. బీసీలు మా వెన్నుముక అన్నారు. వాళ్ళ వెన్ను విరిచిందే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఎక్కడ ఉందండి కుమ్మర వృత్తి? వాళ్ళు ఏమైపోయారండి? మట్టి కుండలో ఎవరు యూజ్ చేస్తున్నారండి? బీసీలు అందరి గురించి నేను చెప్పాలంటే వెరీ గుడ్ క్వశ్చన్. 129 కులాలు ఉంటే ఆ కులాలను నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు విభజించేసి ఏకీకృతం చేసి ఇవాళ 65 కార్పొరేషన్లు పెట్టి 55 కార్పొరేషన్లకి ఊరికే ప్రెసిడెంట్లు వేసి నామినేటెడ్ పోస్టులు 10 మందిని వేసి డైరెక్టర్లుగా వాళ్ళకి జీతాలు కూడా లేవు. ఇప్పటి వరకు రిలీజ్ చేయమనండి ఒక్కొక్క కులానికి సంబంధించిన కార్పొరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ కాపు కార్పొరేషన్ అడపా శేషు ఆయన సంపాదించుకున్నాడు 100 కోట్ల వరకు అంట ప్రజలందరూ అనుకుంటున్నారు. అయ్యా ఆయన ఎవరికి ఇచ్చారు? ఆయనకి అత్యంత సన్నిహితులైనటువంటి వాళ్ళకు కూడా ₹1,00,000 సాయం కూడా చేయలేని పరిస్థితి. అదే రామాంజనేయులు ఉన్నప్పుడు చూడండి, కాపు కార్పొరేషన్ తరపున లోన్లు ఇచ్చాడు, గ్యాదర్లు ఇచ్చాడు, ట్రాక్టర్లు ఇచ్చాడు, జేసీబీలు ఇచ్చాడు, ఇన్నోవా కార్లు ఇచ్చాడు. నువ్వేమిచ్చావు? వినండి. నేను చెప్తాను కదండి, చెప్తా. ఈడ అభివృద్ధి ఏంటో ఇదేంటో అన్నీ చెప్తాను నేను. వాస్తవంగా కార్పొరేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా. విదేశీ విద్యా విధానం అని చెప్పి ఆ రోజున గౌరవనీయులైన చంద్రబాబు గారు విదేశాలకు వెళ్ళినటువంటి వేల మంది విద్యార్థులకి 10 లక్షలు ఇస్తే అందులో పెండింగ్ 4-5 లక్షలు ఉంటే ఆ డబ్బులు కూడా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రోటోకాల్ ప్రకారం ఆ గవర్నమెంట్ అమలు చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీ నాన్నగారు పెట్టిన 104, 108 అట్లాగే ఆరోగ్యశ్రీ ఎలా అమలు చేస్తున్నారో అట్లా అమలు చేయవలసిన బాధ్యత ఇదే విదేశీ విద్యా విధానంలో మీకు లేదా అండి? వాళ్ళకి ఎందుకని ఇవ్వలేదండి? ఇదే విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ ఆగిపోయి ఏది మన సౌదీ కంట్రీస్కి వెళ్ళి ఒక పని అని ఇంకో పని చేసుకున్నటువంటి కూలీల్లాగా అక్కడ షాపుల్లో షాపింగ్ కాంప్లెక్స్ల్లో పనిచేసుకుంటూ సర్టిఫికెట్లు అక్కడ ఉండిపోయి 4 లక్షలు కట్టలేక ఇప్పుడు కూడా నరకం అనిపిస్తున్నటువంటి ఎంతమందిని చూపించమంటారు చెప్పండి? నేను చూపిస్తాను మీకు. కోర్టుకు వెళ్ళి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది. వాళ్ళకి ఇవ్వాల్సిన 4 lakhs బ్యాలెన్స్ గవర్నమెంట్ ఇవ్వాలి. అది ఏ గవర్నమెంట్ అనేది కాదు. వాళ్ళ సర్టిఫికెట్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళకి ముందు ఇమీడియట్లీ పే చేయండి అన్నా కానీ పే చేయని సందర్భాలు.